నమస్తే, నేను రవీందర్. రివ్లెస్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లాలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బడే నాగజ్యోతి మాట్లాడారు. రైతుల సమస్యలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత కరెంటు వంటి పథకాలతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం రైతులు విద్యుత్ అంతరాయాలు, ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు, మార్కెట్ అనిశ్చితితో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన ఆమె, రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మొన్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వము ఎంత పంట కొనుగోలు చేయమంటే అంతవరకే కొనుగోలు చేస్తాము రైతుల దగ్గర నుంచి. దానికి మించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గింజ కూడా ఎక్కువ కొనదు అని చెప్పేసి ప్రకటించడం అనేది రైతులను, తెలంగాణ రాష్ట్రంలో అన్నపూర్ణగా ఉండేటువంటి తెలంగాణ రైతులను అనాథలుగా మార్చేటువంటి మరణశాసనంగా ఆ పదం కనబడుతుంది అని అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే 2013లో మన రాష్ట్రంలో 1,30,00,000 ఎకరాలకు పండిస్తే 2014 తర్వాత 2,30,00,000 ఎకరాలకు వ్యవసాయం విస్తీర్ణమైంది. పంజాబ్నే తలదన్నేలాగా అన్ని పంటలు కలగలిసి పండించి ఫుట్బాల్ ఆఫ్ ఇండియా అనే పేరును తెచ్చుకున్న తెలంగాణ రైతాంగం. ఇట్లాంటి తెలంగాణను ఈరోజు సరి అయినటువంటి కరెంట్ ఇవ్వక, యూరియా ఇవ్వక, వ్యవసాయానికి సరి అయినటువంటి సమయంలో యూరియా ఇవ్వక, నీళ్లు సరిగా అందించకుండా పంట కొని 60 రోజుల పాటు వృధాగా వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తూ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వస్తూ ఉంది. మరి దేశానికి వెన్నెముక రైతు అని చెప్పేటువంటి ఈ దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎంత బాగా పండించి దేశానికి అందిస్తున్నారు. మరి అలాంటిది ఈరోజు మేము కొనము చెయ్యము అని అంటే ఎట్లా? మరి ఈ మన ప్రాంతంలో కూడా ఎక్కువ పంటలు, దాదాపు ములుగు నియోజకవర్గంలో ఎక్కువ పంటలు వరి, మొక్కజొన్న, ఆ తర్వాత మిర్చి, మిగిలిన చిరుధాన్యాల మీద పంట పండిస్తూ ఉంటారు. అలాంటిది ఈ భూములు కూడా వరి సేద్యానికి మాత్రమే ఉండేటువంటి, అత్యధికంగా వరి సేద్యానికి ఉండేటువంటి పంటలు పండించేటువంటి భూములు. మరి ఈ రైతులకి ఏ విధంగా ఆధారంగా వేసుకోమని చెప్తారు మీరు? ఏ విధంగా వాళ్ళని ముందటికి వెళ్ళమంటారు? మరి భూమిలో వరి పండిస్తేనే 4,000 రైతన్న 5,000 నోట్లో పెట్టుకుంటా ఉన్నాడు. మరి అలాంటిది ఎక్కడ కూడా పండించొద్దు మార్పిడి చేసుకోండి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కడికి వెళ్ళాలి? ఏ విధంగా వాళ్ళు ముందటికి సాగాలి? అదే గతంలో మా ప్రభుత్వంలో రైతన్నకు 24 గంటలు కరెంటు ఉచితంగా ఇచ్చాం. వీళ్ళేమో డిస్కమ్ని తీసుకొచ్చి దానికి ఊరేస్తా ఉన్నారు. మేము రైతు బంధు కోసం 72,000 కోట్లు రైతులకు కేటాయించాం. వాళ్ళ ఖాతాల్లో లక్షల కోట్లు వేయడం జరిగింది. అలాగే రైతు బీమా కోసం 6,800 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు రుణమాఫీ కోసం 29,000 కోట్లు రైతుల కోసం కేటాయించడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మంచిగా 10 ఏళ్ళు రైతులు సస్యశ్యామలంగా పంటలు పండిస్తూ హాయిగా ఉన్నటువంటి రైతులను గత 3 ఏళ్ల నుంచి హరిగోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా రైతుల పట్ల మానవతా ధోరణితో ఉండి ప్రతి పంటను
పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలనని, రైతుల పట్ల రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అని అనేది రైతులతో కలిసి ప్రభుత్వం ప్రతి గింజ కొనే వరకు మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.